శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు కార్తీక మాసము ఈరోజు 9వ రోజు 9వ అధ్యాయం మనం పారాయణం చెయ్యాలి. విష్ణు త్రిరాత్రి వ్రతం చేస్తారండి ఈ రోజు నుండి. ఒకవేళ ఈరోజు కనుక చెయ్యకపోతే అక్షయ్య నవమి అనేటువంటి పేరుతో ఒక వ్రతం ఉంది. ఈరోజు సాయంకాలం దామోదర పూజ చేసి విష్ణు ఆరాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే కనుక వారి గృహంలో సకల లక్ష్మీదేవత కృప సుస్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. ఆ వంశంలో ఉన్న పితృదేవతలందరికీ చాలా తృప్తి కూడా కలుగుతుంది. కాబట్టి 9వ రోజు నవమి చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం, అజామిలోపాఖ్యానాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. యమదూతలు అడిగారు విష్ణుదూతలను, మీరెవరు, సిద్ధుల చారణుల అని. దానికి సమాధానమే ఇక్కడ 9వ అధ్యాయం ప్రారంభమవుతోంది. 9వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసి సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణుదూతావూచుః భవతాం స్వామినాం కిం కిం వదధ్వం కథితం యతః కోర్హోత్ర యమదండస్య కే ధర్మాః పుణ్యపాపకాః నూనమస్మాకమగ్రేతు బ్రూతః సర్వం యమానుగాః ఇతి తైరుదితం శ్రుత్వా ఊచుస్తే యమకింకరాః. విష్ణుదూతలు అడిగారు, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పినటువంటి మాటలేమిటి, మీరు చేస్తున్నదేమిటి? మీ యమదండనకు ఎవడు తగినటువంటి వాడు? పుణ్యమంటే ఏమిటి, పాపమంటే ఏమిటి? అవన్నీ ముందు మాకు చెబితే మేము ఎవరమో మీకు చెబుతాము అంటే వారు చెప్పారు, వేద ప్రణిహితో ధర్మ, వేదము చేత నిర్ణయించబడ్డదే ధర్మము, దానికి వ్యతిరేకమైనదే అధర్మము. వేదమంటే నారాయణుడు. అట్టి వేదములో చెప్పినటువంటి ప్రతీది కూడా మనమందరం ఆచరించాలి. జీవి చేసేటువంటి ప్రతి కర్మకు సాక్షులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవు, సంధ్య, పగలు, దిక్కు, కాలము. వీరంతా మాకు సాక్ష్యం చెబితే పాపం చేసినటువంటి వారిని మా యమలోకంలో మేము దండిస్తాము. వేద మార్గాన్ని వదిలిపెట్టినటువంటి దుర్మార్గుడైన బ్రాహ్మణుడికి శిక్ష తప్పదు. నిత్యము అబద్ధమాడుతూ జంతువులను ఇష్టమున్నట్టుగా తింటూ కులాచారాన్ని వదులుకున్నటువంటి వాణ్ణి మేము దండిస్తాము. పరుని భార్యతో క్రీడించేవాడిని, ద్రవ్యము స్వీకరించి అబద్ధపు సాక్ష్యం చెప్పేటువంటి వానికి దండన తప్పదు. వివాహము చెరిపేటువంటి వాడిని, ఇతరుల సంపత్తులను చూచి అసహ్యపడేటువంటి వాడిని, చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించి వ్యాపారము మాన్పించేటువంటి వాడిని, మోహము చేత మాతా పితృదేవతల యొక్క సేవను విడిచిపెట్టేవాడిని,
శ్రాద్ధ కర్మలు విడిచిపెట్టినటువంటి వాడిని, పరపాక పరిత్యాగిని, పరపాక రతుని, పితృశేషాన్నమును భుజించినటువంటి వాడిని, ఇంతమందిని మేము దండిస్తామయ్యా. ఈ అజామిలుడు బ్రాహ్మణ వంశంలో పుట్టి ఎన్ని పాపాలు చేశాడు అని చెబుతూ ఉంటే విష్ణుదూతలు అన్నారు, ఏమి ఆశ్చర్యము, మీరంత మూడులుగా చెబుతున్నారు. దుస్సంగాన్ని విడిచేవాడు, సత్సంగాన్ని ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనము చేసేటువంటి వాడికి యమదండన లేదు. అన్నదానం ఆచరించేటువంటి వాడికి, జలదానం చేసేటువంటి వాడికి, జపహోమాదులను అర్చించేటువంటి వాడికి, సర్వభూతముల యందు దయ కలిగినటువంటి వాడికి యమదండన లేదు. విద్యాదానం చేసే వాడికి, పరోపకారమునందు ఆసక్తి కలిగినటువంటి వాడికి, హరిని పూజించే వాడికి, హరినామాన్ని జపించేటువంటి వాడికి, వివాహములను ఉపనయనాదులను చేసేటువంటి వాడికి యమదండన లేదు. నిత్యము సాలగ్రామ అర్చన చేసేటువంటి వాడు, తీర్థములలో స్నానం చేసేటువంటి వాడు, తులసిమాలతో హరిని పూజించేటువంటి వాడు, శివారాధన చేసేటువంటి వాడు, నిత్యం శివాభిషేకం చేసేటువంటి వాడు, హరికథను వినేటువంటి వాడు, భగవద్గీత పారాయణం చేసేటువంటి వాడు, భాగవతాన్ని చెప్పేటువంటి వాడు, భాగవత పారాయణం చేసేటువంటి వాడు, భాగవతాన్ని నిత్యము వ్రాసి గృహంలో పూజించేటువంటి వాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానం చేసినటువంటి వాడు, రుద్రాదులను జపించేటువంటి వాడు, రుద్రాక్షమాలను జయించినటువంటి వాడు, అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ శ్రీరామ అనేటువంటి హరినామాదులను ఉచ్చరించేటువంటి వాడు, కాశికా పట్టణంలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసేటువంటి వాడు, వాడికి యమదండన లేదు అన్నారు. అంటే ఇన్ని చేసేటువంటి వాడికి యమదండన ఉంటుందా? దొంగ, కళ్ళు తాగేవాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యారతికుడు, స్త్రీహంత, రాజహంత, గురుహంత, గోహంత మొదలైనటువంటి పాపాత్ములు కూడా మరణకాలంలో కనుక హరిని స్మరిస్తే పాప విముక్తులు అవుతారనే విషయం మీకు తెలియదా? సాంకేత్యం వా పారిహాస్యం స్తోభం హేళనమేవవా. హరినామం అనేటువంటిది సంకేతము చేత గాని, పరిహాసము చేత గాని, తెలిసి గాని, తెలియక గాని, స్వల్పము గాని, అధికము గాని ఉచ్చరించేటువంటి వాడికి పాపం ఉంటుందా? ఆర్తా విషన్నాహ శిథిలాశ్చ భీతాహ ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాహ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాహ సుఖినో భవంతు. మీరు విష్ణు సహస్రనామం వినలేదా? కింద పడేటువంటి వాడు, కొట్టబడేటువంటి వాడు, జ్వరాదుల చేత పీడించబడేవాడు, సప్త వ్యసనముల చేత పీడించబడేటువంటి వాడు కూడా హరి అంటే యమదండనముకు అర్హుడు కాడే అని చెప్పి, వీడు పొయ్యేటువంటి సమయంలో, ప్రాణం పొయ్యే సమయంలో హరినామాన్ని జపించినటువంటి వీడికి మరణం, వీడికి ఇది అద్భుతమైన యోగాన్ని ఇచ్చింది. వీడు యమదండనకర్హుడు కాడు, సకల పాపాలు భస్మీపటలం చేసుకున్నాడు. యమదూతలు అన్నారు, అయ్యా వీడు పిలిచింది మీ నారాయణుణ్ణి కాదు. అప్పుడు చెప్పారు యమదూతలకు విష్ణుదూతలు, మా నారాయణ అనే శబ్దం చెబితే చాలు, కేవల శబ్దమాత్రము చేతనే, వాడి భావంలో ఏమైనా ఉండని, వాడి కొడుకును పిలుచుకొని, ఎవరినైనా పిలుచుకొని, కానీ పిలిచింది మాత్రం నారాయణ అనే శబ్దమునే కదా. ఆ శబ్దమాత్రము చేతనే వీడికి సకల లోక పాపములన్నీ నశించి పుణ్యప్రాప్తి కలిగింది అని విష్ణుదూతలు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి అజామిలుడు, ఛీ, నా బ్రతుకు ఎంత తప్పు చేసింది, సజ్జనులను విడిచిపెట్టా, మాతా పితృదేవతలను విడిచిపెట్టా, ఎన్ని పాపాలు చేశా, అటువంటిది మంగళకరమైనటువంటి విష్ణునామాన్ని ఉచ్చరిస్తే ఇంత పుణ్యప్రాప్త్య. ఇత్యుక్త్వా భగవద్భక్తిమాలంబ్య ఆత్మనమాత్మని తతస్సాయుజ్య పదవీం లేభే యన్నామ కీర్తనాత్. నారాయణేతి యన్నామ జగాద అచ్యుతరక్షణం యాతి విష్ణోః పదం రాజన్ నిర్ధూతా శశకిల్భిషః. అజామిలుడు ఇలా నిశ్చయించి నిశ్చలమైనటువంటి భక్తిని పొంది జితేంద్రియుడై సాయుజ్యముక్తిని పొందాడు.
నారాయణ నామ కీర్తన కావించేటువంటి వారికి సమస్త పాతకములు తొలగిపోతాయి, దీనికి సందేహమే లేదయ్యా అని కార్తీక పురాణంలో 9వ అధ్యాయాన్ని మనకు వివరించారు. ఇది శ్రీ స్కంధ పురాణే కార్తీక మాహాత్మ్యే నవమోధ్యాయః సంపూర్ణః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు.